నమస్తే వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. 11 ఏళ్ల వయసులో సోషల్ మీడియా పరిచయం. 13 ఏళ్లకే తల్లి పుట్టిన బిడ్డను తన నుంచి దూరం చేశారంటూ కన్నీరు మున్నీరైన ఓ బాలిక చివరకు న్యాయం కోసం కోర్టు తలుపు తట్టింది. బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భర్త కుటుంబం 7 నెలల శిశువును తన నుంచి తీసుకెళ్లిందని ఆరోపించిన బాలికకు కోర్టు ఊరటనిచ్చింది. శిశువు సంక్షేమం ముఖ్యం అని స్పష్టం చేసిన న్యాయస్థానం బిడ్డను తిరిగి తల్లికి అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. బాల్య వివాహాలు, సోషల్ మీడియా ప్రభావం మైనర్ తల్లుల హక్కులపై తీవ్ర చర్చకు దారితీసిన ఈ సంచలన ఘటనపై మా ప్రత్యేక కథనం. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం ముఖ్యంగా మైనర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చిన్న వయసులోనే లవ్ లో పడడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత బిడ్డల్ని కనడం, ఇలా వదిలేయడం, ఇలా ఒక అలవాటుగా మారిపోయింది. ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. మరి ఆ బాలిక ఎవరు, అసలు ఏం చెందింది అనేది డీటెయిల్ గా చూద్దాం. మరి 13 ఏళ్ల తల్లికి కోర్టులో ఊరట లభించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ సంచలన ఘటన వెలుగు చూసింది. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఆ బాలిక తల్లిగా మారింది. 11 ఏళ్ల వయసులోనే లవ్ లో పడి పెళ్లి చేసుకుని 13 ఇయర్స్ లోనే ఒక పాపకి జన్మనిచ్చింది. మరి మైనర్లమా, మేజర్లమా, అసలు తర్వాత లైఫ్ ఎలా ఉండబోతోంది, అవన్నీ ఆలోచించకుండా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో ఇంతవరకు దారి తీసింది. ఏకంగా తల్లి నుంచి బిడ్డను దూరం చేసేసాక ఈ ఘటన అనేది చోటు చేసుకుంది. మరి సరైన అవగాహన లోపమా, మరి అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఇట్లాంటి ఘటనలు? సోషల్ మీడియా ప్రభావం అనేది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇతరత్ర సోషల్ మీడియాలో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. సోషల్ మీడియా అనేది ఒక మంచి కోసం యూజ్ చేసుకోవాలి తప్ప ఇట్లాంటి వాటికి కాదు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఇట్లాంటి ఘటనలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు ఈ సోషల్ మీడియాకు అలవాటు అయిపోయి కూడా కొంతమందికి ఈజీగా అట్రాక్ట్ అయిపోయి ఈ విధంగా మోసానికి గురవుతున్నారు. మరి 7 నెలల శిశువును తిరిగి ఇవ్వాలంటూ కూడా ఆ బాలిక కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఈ కేసును అత్యంత సున్నితంగా తీసుకొని కూడా పరిగణించిన న్యాయస్థానం చివరకు బిడ్డను తల్లికి అప్పచెప్పాలంటూ కూడా శిశువు సంక్షేమమే ముఖ్యం అంటూ కూడా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆ బాలుడి కుటుంబం కూడా బిడ్డను తిరిగి తల్లి చెంతకు చేర్చింది. మరి మైనర్ ఏజ్ లో వివాహం చేసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. మరి అది కాకుండా చిన్న ఏజ్ లోనే ఒక పాపకు కూడా జన్మనిచ్చింది. ఆ విధంగా 7 మంత్స్ అసలు ఆ లవ్ ట్రాక్ అనేది ఎలా మొదలైంది, ఈ ఇన్సిడెంట్ అనేది ఏంటి, అసలు డీటెయిల్ గా చూద్దాం. మరి 11 ఏళ్ల వయసులో కూడా సోషల్ మీడియా పరిచయంతో ఈ పరిణామాలు అనేవి, అంటే ఈ ఇన్సిడెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. తర్వాత కుటుంబానికి తెలియకుండా కూడా కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకున్నారు. వాళ్ళకి తెలియకుండా ఏదైతే పెళ్లి చేసుకోవడం, బాలిక భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు చిన్న వయసులోనే తల్లిగా మారిన ఘటన అయితే చోటు చేసుకుంది. సరైన అవగాహన లేకపోవడంతో కూడా మైనర్లోనే ఈ మధ్య కాలంలో మైనర్ అమ్మాయిలు ఇటువంటి తొందరపాటు డెసిషన్స్ అనేవి తీసుకుంటూ కూడా ఇట్లా ఆ తర్వాత లైఫ్ ఏమవుతుంది, మా లైఫ్ ఏ విధంగా ఉంటుందనేది కొంచెం కూడా ఆలోచించకుండా ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. మరి తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఆ విధంగా అవగాహన కల్పించాలి. ఏదైతే కొన్ని ఎథిక్స్ కావచ్చు, ఇటు వాల్యూస్ కావచ్చు, వాళ్ళకి పిల్లలకి నేర్పించాలి. ఎలా ఉండాలి, బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇట్లా అట్రాక్ట్ అయ్యే విధంగా ఉండకూడదు అంటూ కూడా కొన్ని పిల్లలకి ఎథిక్స్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు చెప్తూ ఉంటే ఆ విధంగా కొంత అవేర్నెస్ అనేది వాళ్ళలో కూడా వస్తూ ఉంటుంది. మరి ఇటు తల్లిదండ్రులు కూడా కొంత ఈ నిర్లక్ష్యం అనేది కనిపించడంతో కూడా పిల్లలు అనేవి తొందరగా అట్రాక్ట్ అయిపోయి మైనర్ ఏజ్లోనే ఇలా కొంతమంది చేతుల్లో ఈ చివరికి ఈ ఘటనకు పాల్పడాల్సి వస్తుంది. మరి తల్లి చేసిన సంచలన ఆరోపణలు ఏంటి, అసలు ఆ తల్లి కోర్టుని ఏమని ఆశ్రయించింది తెలుసుకుందాం. బిడ్డ పుట్టిన కొద్ది రోజులకి కూడా పరిస్థితులు మారినట్టు కూడా బాలిక వాదిస్తోంది. మరి భర్త, అత్త కలిసి శిశువును తన నుంచి దూరం చేశారంటూ కూడా బాలిక కోర్టును ఆశ్రయించి కోర్టుకు తెలిపింది. 7 నెలల బిడ్డను తీసుకెళ్లి తనకు చూపలేదంటూ కూడా కోర్టుకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఇంటి నుంచి బయటకు పంపించారంటూ కూడా గన్నీటి వాదన వినిపించింది. బిడ్డను తిరిగి ఇవ్వాలని న్యాయస్థానం సహాయం కోరి పోరాటం చేసింది. ఇదంతా కూడా సోషల్ మీడియా ఎఫెక్ట్ ఇంతవరకు దారితీసింది. మరి తన నుంచి దూరం చేశానంటూ కూడా కన్నీరు మున్నీరైన ఆ బాలిక చివరకు న్యాయస్థానం కోర్టు తలుపు తట్టింది. ఇక ముఖ్యంగా ఈ ఘటన బంగ్లాదేశ్ ఢాకాలో ఈ ఘటన జరిగింది.
ఇక న్యాయం కోసం కూడా ఆ బాలిక కోర్టును ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలి, తన బిడ్డను తన దగ్గరకు చేర్చాలంటూ కూడా న్యాయ పోరాటం చేసింది. చివరికి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ బిడ్డను తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. మరి ఎప్పటికప్పుడు ఇటు పోలీసులు కూడా సోషల్ మీడియాకి అట్రాక్ట్ అవ్వద్దు, ఇలా ఏదైతే సోషల్ మీడియా పరిచయమైన వ్యక్తులను నమ్మొద్దు అంటూ కూడా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా, అవేర్‌నెస్ తెస్తున్నప్పటికీ కూడా ఇట్లాంటి ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంటే లోపం అనేది ఎక్కడ ఉంది? హ్యుమానిటీ రోజు రోజుకు మానవత్వం అనేది పూర్తిగా చచ్చిపోతుందని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు 10th అయిపోగానే పిల్లలు కూడా ఈజీగా వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. అప్పుడు తీసుకోవాల్సిన అసలు జాగ్రత్తలేంటి? పేరెంట్స్ ఏ విధంగా వాళ్ళని గైడ్ చేయాలి? ఇవన్నీ కూడా జరగకపోవడంతోనే ఇట్లా ఇట్లాంటి వాళ్ళకు ఈజీగా అట్రాక్ట్ అయ్యే విధంగా ఇట్లాంటివన్నీ చోటు చేసుకుంటా ఉంటున్నాయి. మరి వాళ్ళకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అసలు ఏ విధంగా బిహేవియర్ అనేది ఏ విధంగా ఉండాలి? అవతల వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలి? బయట సొసైటీలో ఏ విధంగా ఉండాలి? పేరెంట్స్ వాళ్ళని ఇట్లాంటి కొన్ని విషయాలలో వాళ్ళకి గైడ్ చేస్తా ఉంటే సరైన మార్గంలో నడుచుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మరి తల్లిదండ్రులు కొంత చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది పిల్లలు కూడా అవేవి పట్టించుకోకుండా బయటికెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ అనేది పూర్తిగా చేంజ్ అవుతా ఉంటుంది. అది మైనరా, మేజరా, ఇంకెవరైనా సరే ఇట్లాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు వరకు కూడా ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది తీవ్రంగా కనిపిస్తూ ఉంది. మరి కోర్టు ఏం పరిశీలించింది? అసలు ఏ విధంగా తీర్పునిచ్చింది? బాలిక వయసు మైనర్ హోదాను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుంది. మరి శిశువు ఆరోగ్యం, భద్రత, భవిష్యత్తుపై నివేదికలను కూడా పూర్తిగా పరిశీలించింది. తర్వాత తల్లి నుంచి బలవంతంగా వేరు చేశారా, లేకపోతే ఇంకా వేరేదైనా కోణంపై అంశంపై కూడా విచారించి శిశువు సంక్షేమమే అత్యంత ముఖ్యం అంటూ కూడా కోర్టు క్లియర్గా స్పష్టం చేసింది. మరి చివరికి 7 నెలల శిశువును తల్లికి అప్పగించాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. ఆ విధంగా కొన్ని అంశాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని ఆ విధంగా విచారించి కూడా చివరికి ఆ బిడ్డ సంక్షేమమే ముఖ్యం అంటూ కూడా తల్లి వద్దకు చేర్చింది. మరి దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది జరుగుతున్న సంఘటన తీవ్ర చర్చకు దారితీసింది. మరి బాల్య వివాహాలు ఇంకా కొనసాగుతున్నాయనే ఆందోళన కూడా వ్యక్తం చేస్తోంది. ఖచ్చితంగా మైనర్ అని తెలిసినప్పుడు ఆ వివాహాలు చేసే వాళ్ళు కూడా ఎలా పెళ్లి చేసుకుంటారు? తల్లిదండ్రులు కాదని ఏ ఆశ్రమానికో వెళ్ళి పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఆశ్రమ నిర్వాహకులు కూడా తెలపాలి, మీరు మేజర్ కాదు, మైనర్ అని చెప్పి బాల్య వివాహాలు చేయకూడదని తెలిసినప్పటికీ కూడా ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు? అంటే సొసైటీలో ఇంకా అవగాహన అనేది పూర్తిగా లోపించిందని చెప్పొచ్చు. మరి సోషల్ మీడియా ద్వారా మైనర్లకు ఎదురయ్యే ప్రమాదాలపై ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇంకా ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మైనర్ తల్లుల హక్కులు కావచ్చు, ఏదైతే శిశు కస్టడీ హక్కులపై కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. బాలికల రక్షణలు కుటుంబం, సమాజం, ప్రభుత్వ బాధ్యతలపై కూడా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి శిశు సంక్షేమమే ముందుగా అనే సందేశంతో కూడా ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మరి ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి బాల్య వివాహాలు పూర్తిగా అరికట్టాలని చూసినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఇట్లాంటి ఘటనలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. మరి సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది మైనర్లకు ఎదురయ్యే ప్రమాదాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతూ కూడా ఇట్లాంటి వాళ్ళకి ఈజీగా అట్రాక్ట్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటున్నారు. మరోపక్క ఇటు పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని కొంచెం గైడ్ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళని హెచ్చరిస్తూ సరైన మార్గంలో నడుచుకునే విధంగా పిల్లల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటే ఇట్లాంటి ప్రమాదాలు అనేవి చోటు చేసుకోకుండా ఉంటాయి. మరి మీ పేరెంట్స్ పిల్లలు ఏదైతే అందరి తల్లిదండ్రులు కావచ్చు తమ పిల్లల్ని సోషల్ మీడియా పరంగా కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏదైతే ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇతర సోషల్ మీడియాకి సంబంధించిన ప్లాట్ఫామ్ కావచ్చు, వీటన్నిటికీ కూడా దూరంగా ఉండి పిల్లల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ వాళ్ళని నిరంతరం ఏదైతే ఒక కన్ను వాళ్ళ మీద వేసి ఉంచి ఏ విధంగా వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, కొన్ని ఎథిక్స్, కొన్ని వాల్యూస్ వాళ్ళకు నేర్పిస్తే ఏదైతే ఈ ప్రమాదాలన్నిటి నుంచి కూడా దూరంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ స్టడీస్ మీద ఫోకస్ చేసి మంచి లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుందనేది చెప్పొచ్చు. మరి చాలామంది ఇప్పుడు యంగ్ ఏజ్ కూడా ఒక్కసారి ఆలోచించండి, ఏదైనా స్టెప్ తీసుకునే ముందు అది మంచిదా కాదా, అది చేస్తే ఎంతవరకు దాని ఎఫెక్ట్ అనేది ఉంటుందని చెప్పి ఒకసారి ఆలోచించి ఆ విధంగా మీరు డెసిషన్ తీసుకొని మీ లైఫ్ని మంచి సక్సెస్ఫుల్గా రన్ చేసుకునే విధంగా మీ డెసిషన్స్ అనేవి ఉండాలని
సివిఆర్ న్యూస్ కోరుకుంటోంది. దిస్ ఇస్ భాగ్యశ్రీ సైనింగ్ ఆఫ్.